ఒక శాసనసభ్యుడిగా మనం చేసిన అభివృద్ధి నియోజకవర్గ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలి. ప్రజల మనిషిగా బతకాలి. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. నిత్యం ప్రజలతో మమేకం కావాలి అని అంటున్నారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసలు ఒక్కసారి రంగంలోకి దిగారో లేదో ఆయన ప్రజలతో నిత్యం మమేకమవుతూ ప్రజలతోనే గడుపుతున్నారు. ప్రజలకు ఏం కావాలో నిరంతరం తెలుసుకుంటూ వాళ్ళ అవసరాలు తీరుస్తున్నారు. 9 మంది ఎమ్మెల్యేలతో, జనసేన పార్టీ 9 మంది ఎమ్మెల్యేలతో ఆయన ఇవాళ భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలకు ఈ విధంగా సూచించారన్నమాట. ఎప్పుడూ ప్రజలతో మీరు మమేకం అవ్వండి, నిత్యం అందుబాటులో ఉండండి, వాళ్ళ అవసరాలు ఏంటో తీర్చండి. సో ఒక్కసారి మనం మంచి చేశాము అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ మనని గుర్తుంచుకుంటారు అని. ఎస్, ఇప్పుడు కూటమిలో ఉన్నాం కదా, అందరూ ఒకటే కదా అని అనుకోకుండా మనం మన ఇంట్లో ఉన్న పిల్లల్ని సపరేట్గా ఏ విధంగా క్లాస్ తీసుకుని వాళ్ళకు ఏ విధంగా మంచి విద్యాబుద్ధులు చెబుతామో, సేమ్ ఆయన కూడా జనసేన పార్టీలో ఉన్న 9 మంది ఎమ్మెల్యేలతో విడిగా సమావేశమయ్యారు. మీరు ఈ విధంగా ఉండండి, అభివృద్ధి పనులు చేయండి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండండి, వాళ్ళు ఎప్పుడు మనల్ని గుర్తుంచుకునేలా మనం చేయాలి ఆ పనులన్నీ, అప్పుడే మన పేరు చిరస్థాయిగా చరిత్రలో ఉంటుంది అని. కరెక్టే కదా అది? ఎస్, అందుకని నాకు పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులన్నీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా డిప్యూటీ సీఎంలు కానీ సీఎంలు కానీ, అంటే కూటమిలో ఉన్న సీఎం అలా చేయట్లేదని కాదు, ఆయన చేస్తున్నారు, ఈయన అంతకంటే బాగా చేస్తున్నారు. అందుకని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు ఈ విధంగా చేస్తే రాష్ట్రం చాలా తొందరగా అభివృద్ధి చెందుతుంది కదా. ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్.